ఆర్జీ గారి వ్యూహం నేను ఇప్పుడు చూశాను ఐమాక్స్లో. ఇది ఇది ఏం జరిగిందంటే యథార్థ ఘటనలాగా నాకు అనిపించింది. అంటే జగన్ గారు జైలుకి వెళ్ళి మళ్ళీ సీఎం అయ్యేవారు కూడా ఈ సినిమాని మాకు ఆర్జీ గారు చూపించారు. జగన్ గారు జైలుకి వెళ్ళడానికి ముఖ్య కారణం ఆర్జీ గారి వ్యూహం ప్రకారం, ఆ సినిమా ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ఇద్దరు కలిపి కుట్ర చేసి ఈయన జైలుకి పంపించారు అని ఆర్జీవి గారు చూపించారు. అది నిజమా కాదని మనకు తెలియదు. అయితే 2014లో జనసేన టీడీపీకి సపోర్ట్ ఇవ్వడం, అలాగే 2019 ఎలక్షన్లో జనసేన, టీడీపీ, వైసీపీ 3 విడివిడిగా పోటీ చేయటం, 151 సీట్లతో వైసీపీ గెలవడం అది చూపించారు. ఇది ఒక అభివృద్ధి. అంటే వైసీపీ అంటే జగన్ గారికి ప్రజలు అడిగే ఇప్పుడు 2024 ఎలక్షన్స్ ఉన్నాయి. అందరూ అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారంటే సంక్షేమ పథకాలు ఇచ్చా కరెక్టే, అభివృద్ధి లేదు కదా అని. ఆ ప్రశ్నని భారతి గారి ద్వారా జగన్ గారు ఈ క్యారెక్టర్లో ఆర్జీవి చూపించాడండి. ఏం చేశాడంటే భారతి మేడం క్యారెక్టర్లో అడుగుతారు, ఏమండి మీరు సంక్షేమ పథకాలు పెడుతున్నారు కదా, అభివృద్ధి లేదు కదా అని. అప్పుడు జగన్ చెప్తున్నాడండి, ఆ క్యారెక్టర్ చెప్పాడు, సిమెంట్ రోడ్లు, ఒక మంచి సిమెంట్ రోడ్డు వేయడం వల్ల, లేదా బిల్డింగ్లు కట్టడం వల్ల, ఒక రాజధానులు కట్టడం వల్ల అది అభివృద్ధి కాదు, పథకాలు ఇస్తేనే అభివృద్ధి, నేను చూశాను అని ఈ వ్యూహం సినిమాలో ఆర్జీవి గారు జగన్ క్యారెక్టర్ ద్వారా భారతి ప్రశ్న వేస్తారండి. భారతి మేడం ప్రశ్న వేస్తే చెప్పాడనమాట, నేను సంక్షేమ పథకాల మీద ఆధారపడ్డాను, నేను అవే ఇస్తాను, సిమెంట్ రోడ్లు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ అవసరం లేదు అని చెప్పించారు. ఇవి నేను తెలిసినంత వరకు ఏం జరిగింది, జగన్ గారు జైలు నుంచి మళ్ళీ అధికారం పొందే వరకు చూపించారు తప్ప ఈ సినిమా చూసేసి వైసీపీ ఓట్లు ఎక్కువ పడిపోవడం, జనసేనకు ఓట్లు వేయకపోవడం, టీడీపీకి ఓట్లు వేయకపోవడం అంటూ ఉండదు. ఇది సరదాగా సినిమాగా చూస్తారు, అంతేగాని ఇది పెద్ద ప్రభావితం చేసే సినిమాలాగా నాకు అనిపించలేదు. ఇది ఎన్నికలు ఏమీ ఎఫెక్ట్ ఉండదు. ఏం రోజు మనం చూసేదే కదా, రోజు ప్రత్యేకంగా ఏం చూపించలేదు మనకి. రోజు ఏం జరిగిందో అవే చూపించాడు ఆయన, ఉన్న చూపించాడు. కాకపోతే ఏంటంటే జగన్ని జైలుకి పంపించడం అనేది మనకు తెలియదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అది కాంగ్రెస్ 2 కుట్ర చేసి జగన్ గారు పంపించడం అనేది మన ఆర్జీ గారి వ్యూహం. ఈ వ్యూహంలో చూపించాడు. నిజమా కాదా మనకు తెలియదు. క్యారెక్టర్ మరి ఆటోమేటిక్గా మనకు అనిపిస్తుంది. ఆర్జీ గారు ఏమంటాడంటే కొద్దిగా చూడడానికి ఎలా ఉందంటే కొద్దిగా వేళ కూడా నవ్వు వచ్చేలాగా చేసాడు ఆయన. అంటే వీళ్ళ రియల్ హీరోస్ కదా, ఎవరో చిరంజీవి, పవన్ కళ్యాణ్. అలా కాకుండా ఆయన ఊగటం, చిరంజీవి గారు ఏమో అంటే తను ఎందుకు ప్రజారాజ్యం అంటే అట్రప్లాప్ అయింది, ఇలా కొద్దిగా వెకిలిగా చూపించారు. దానివల్ల వైసీపీకి ఎఫెక్ట్ ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. అంటే చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ మీద కొద్దిగా సానుభూతి పెరుగుతుందేమో అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా యాసిటీ చూపిస్తే పర్వాలేదు, వేళాకోళంగా చూపించాడు. వేళంగా చూపిస్తే అది ఒక పట్టుదల వస్తుంది ఆళ్ళల్లో. ఏమంటే మా హీరోని ఇలా చేస్తావా, ఇంకో 10 ఓట్లన్నా నేను వైసీపీ పడకుండా చూస్తానన్నాడు. పాపం ఇక్కడ ఏంటంటే వైసీపీకి ఎఫెక్ట్ ఉంటుందని కానీ టీడీపీకి, జనసేనకి ఎఫెక్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. నాకు తెలిసినంత వరకు ఏమీ లేదు, సింపుల్ కదా. జగన్ గారు జైలుకి వెళ్ళి వచ్చి, జగన్ గారు జైలుకి వెళ్ళటం, అక్కడి నుంచి 2019లో సీఎం అయ్యే వరకు ఈ సినిమా ఉంది. అక్కడక్కడ క్యారెక్టర్లు అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా ఏమీ లేదు.